సంబంధాలు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, భారత సైన్యంలో ఏ విభాగాల్లో వాళ్ళతోటి వీళ్ళకున్న రిలేషన్స్, ఏ రకమైన రిలేషన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా, ఎక్స్చేంజ్ ఏమైనా జరిగిందా, జరిగితే ఎంత మొత్తంలో జరిగింది, ఏ కాంటెక్స్ట్లో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ సందర్భంలో ఎప్పుడు జరిగింది, ఎవరితో జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మౌలి కాసిమ్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు పోలీసులు. ఓవరాల్గా ఏంటంటే పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ వారం రోజుల ముందర వెళ్ళాడు. ఈయన వారం రోజుల ముందు వెళ్ళొచ్చాడు. అప్పుడు ఎవరెవరిని కలిశాడు అంటే ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే మసూద్ అజహర్ని అయితే కలిశాడని తెలిసింది. మరి మౌల్వీ, మసూద్ అజహర్ వీరు కూడా మౌల్వీగా సదరు. సో మసూద్ అజహర్ని కలిశాడు. చెప్పుకోవటానికి ఏముంది, అతను ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. మరి ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్కి భారతదేశంలోని రాజస్థాన్కి చెందిన ఒక మౌల్వీతో ఏంటి సంబంధం ఏంటి, వీళ్ళిద్దరి మధ్య నడిచిన సంభాషణ ఏంటి, ఏం అప్పచెప్పాడు మసూద్ అజహర్ ఇతనికి. అలాగే లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ స్లీపర్ సెల్స్కి ఇతను ఆశ్రయం ఇస్తున్నాడు అని చెప్పేసి అది కూడా ప్రాథమిక విచారణ జరిగింది. బట్ ఎక్కడిచ్చాడు, రాజస్థాన్లో ఇచ్చాడా, అక్కడి నుంచి కొందరిని హైదరాబాద్ పంపించాడు ఈయనే.